హాయ్ ఫ్రెండ్స్, సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ స్వీటీని. దేవుడు అంటే మనకు సాక్షాత్ శివశక్తి గుర్తుకొస్తుంది కదా. కానీ ఒక దేవాలయంలో శివుడు పార్వతి ఇద్దరూ ఒకే రూపంలో దర్శనమిస్తే అది మనస్సును కట్టిపడేస్తుంది. ఇది తమిళనాడులోని తిరుచెంగోడ్ అర్ధనారీశ్వర స్వామి ఆలయం. భక్తికి, శిల్పకళకి మరియు దైవ రహస్యాలకు సాక్ష్యంగా నిలిచిన క్షేత్రం. తిరుచెంగోడ్ పట్టణం తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో ఉంది. ఇక్కడ కొండపై ఉన్న ఆలయంలో శివుడు మరియు పార్వతీదేవి కలిసి ఒకే విగ్రహంగా ఉన్న అర్ధనారీశ్వర స్వామి ఆలయం. దేవుడు అర్ధ శివుడు, అర్ధశక్తి అంటే సృష్టి సమతుల్యతకు సంకేతం. చరిత్రకారులు చెబుతున్న ప్రకారం ఈ ఆలయం 10వ శతాబ్దంలో పాండ్యుల కాలంలో నిర్మించబడింది. ఆ తరువాత చోళులు నాయకులు దీనిని మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. శిలాశాసనాల్లో ఇది తిరుచెంగోడ్ గిరిగా ప్రస్తావించబడింది. పురాణ కథల ప్రకారం ఇక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవి తపస్సుతో సంతృప్తి చెంది తన శరీరంలో సగం భాగాన్ని ఆమెకు ఇచ్చారు. అలా అర్ధనారీశ్వర రూపం వెలసింది. ఆలయం పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. గర్భగుడి ఒకే రాతితో చెక్కబడింది. విగ్రహం సగం శివుడు సగం శక్తి రూపంలో అద్భుతంగా ఉంటుంది. దేవుడి దుస్తులు, ఆభరణాలు, ముఖ చిత్రం అన్నీ రెండు వైపులా వేరుగా ఉండటం ఆ విగ్రహం ప్రత్యేకత. భక్తుల విశ్వాసం ప్రకారం ఒకసారి ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగి మొత్తం ఆలయం మంటల్లో కూరుకుపోయింది. కానీ ఆశ్చర్యంగా అర్ధనారీశ్వర విగ్రహం ఒక్క చిహ్నం కూడా కాలిపోలేదు. దేవుడి శక్తి స్వయంగా ఆ మంటలను అడ్డుకుందని నమ్ముతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం అర్ధనారీశ్వర బ్రహ్మోత్సవం ఘనంగా జరుగుతుంది. ఆ సమయంలో దేవుడికి పంచామృతాభిషేకం, దీపారాధన మరియు తిరుచెంగోడ్ గిరి ఉత్సవం ప్రధాన ఆకర్షణలు. భక్తులు ఈ దేవుణ్ణి దర్శించుకుంటే కుటుంబ శాంతి, దాంపత్య సుఖం కలుగుతుందని నమ్ముతారు. ఇక్కడ గర్భగుడి లోపల ఎప్పుడూ తేమ ఉండదు. 1000 ఏళ్లగా రాళ్ళు తడవకుండా అలాగే ఉన్నాయి. ఇది శాస్త్రజ్ఞులకే ఆశ్చర్యం. ఇక ఆలయ ప్రాంగణం నుంచి నామక్కల్ పట్టణం మొత్తం కనిపించే దృశ్యం ఒక ఆధ్యాత్మిక అనుభూతి. తిరుచెంగోడ్ అర్ధనారీశ్వర స్వామి ఆలయం శివశక్తి యొక్క ఏకత్వానికి చిహ్నం. ఈ దేవాలయాన్ని చూడడం అంటే కేవలం భక్తి కాదు, మనిషి జీవితంలోని పురుష స్త్రీ శక్తుల సమతుల్యతని గ్రహించడం. అందుకే ఈ క్షేత్రాన్ని అర్ధదైవ రహస్య క్షేత్రం అంటారు. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. Thank you friends. Bye bye.